ఇంద్రప్రస్థానికి అర్జునుడు చేరుకుంటున్నాడు. కాని ద్రౌపదిని ఎలా ఎదుర్కోవాలో మాత్రం అతనికి అర్థం కావడంలేదు. అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరుకుంటున్నాడు. ఒక పక్క తన తల్లిని అన్నదమ్ములను కలుస్తానన్న ఆనందం, మరోపక్క ద్రౌపది ఏమంటుందో అన్న ఆందోళన. అర్జునుడి ముఖంలో ఆ ఆందోళనను గమనించిన సుభద్ర అతని వైపు చూసి నెమ్మదిగా చెప్పింది, కంగారు పడకండి అర్జునా, ద్రౌపదిదేవి తప్పకుండా అర్థం చేసుకుంటారు. సుభద్ర మాటలు విన్న అర్జునుడు ఆమె వైపు చూసి నవ్వాడు. ఇదిలా ఉండగా అర్జునుడు తిరిగి వస్తున్నాడన్న వార్త అతని అన్నదమ్ములకు కూడా తెలిసింది. అర్జునుడిని ఎప్పుడు చూస్తామా అని వాళ్లు కూడా ఆతృతగా బయటికి వచ్చి ఎదురుచూస్తున్నారు. కొన్ని క్షణాల తర్వాత అర్జునుడి రథం ఇంద్రప్రస్థంలోకి ప్రవేశించింది. అర్జునుణ్ణి చూసిన కుంతి వెంటనే అతని దగ్గరకు వచ్చింది. అర్జునుడు రథం దిగగానే ముందుగా కుంతి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. అర్జునుణ్ణి చూసిన కుంతి వెంటనే అతని ముఖాన్ని పట్టుకుని, ఎన్నాళ్లయింది నాన్నా నిన్ను చూసి, ఇలా చిక్కిపోయావేమిటి అని ప్రేమగా అతని తలపై చేయిపెట్టింది. ఆ తర్వాత భీముడు, నకులుడు, సహదేవుడు కూడా అర్జునుణ్ణి కౌగిలించుకున్నారు. అప్పుడు భీముడు నవ్వుతూ అన్నాడు, ఏవైంది అర్జునా, ఇలా సన్నగా అయిపోయావ్? మామీద బెంగ పెట్టుకున్నావా? ఆ మాటకి అక్కడి వారంతా నవ్వారు. కాని అతని చూపు మాత్రం ఎవరినో వెతుకుతోంది. అది గమనించిన భీముడు నవ్వుతూ, ఎవరికోసం చూస్తున్నావో మాకు తెలుసులే, ద్రౌపది గుడికి వెళ్ళింది అని చెప్పాడు. అది విన్న అక్కడి వారంతా నవ్వారు. అప్పుడు అర్జునుడు వాళ్లవైపు చూసి, మీకు ఒకరిని చూపించాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అర్జునుడు తిరిగి అక్కడికి వచ్చాడు. కాని ఈసారి అతని పక్కన ఒక యువతి నిలబడి ఉంది. ఆమెను చూసిన పాండవులు ఆశ్చర్యంగా అర్జునుడి వైపు చూశారు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ అన్నాడు, ఈమె శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్ర, నా భార్య. అది విన్న పాండవులు ఒక్కసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు భీముడు నవ్వుతూ, ఓ, అయితే మొత్తానికి తీర్థయాత్ర వెళ్ళి ఖాళీ చేతులతో రాలేదన్నమాట. అది విన్న అక్కడి వారంతా నవ్వారు. ఆ తర్వాత సుభద్ర వినయంగా ముందుకు వచ్చి ముందుగా కుంతి ఆశీర్వాదం తీసుకుంది. అప్పుడు కుంతి ప్రేమగా సుభద్ర వైపు చూసి, శ్రీకృష్ణుడు మాకు నీవల్ల మరింత దగ్గర బంధువయ్యాడు తల్లీ, నువ్వు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. తర్వాత పాండవులందరికీ నమస్కరించింది. కొంతసేపటి తర్వాత శ్రీకృష్ణుడు, వసుదేవుడు మరియు యాదవులు కూడా ఇంద్రప్రస్థానికి చేరుకున్నారు. వాళ్లు తమతో పాటు అనేక వస్తువాహనాలు, కానుకలు తీసుకువచ్చారు. ఆ తర్వాత సుభద్రకు ఘనంగా సారె ఇచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి వైపు చూసి నవ్వుతూ అన్నాడు, బావా, ప్రపంచాన్నే ఎదిరిస్తానంటే ఏదో అనుకున్నా, మొత్తానికి సుభద్ర కోసం పెద్ద యుద్ధమే చేశావు. అది విన్న అర్జునుడు నవ్వాడు. బావా, పైకి నవ్వుతున్నావు, కాని మనసులో మాత్రం ఇంకా ఏదో ఆందోళన ఉంది. ద్రౌపది గురించేనా అని అడిగాడు. కాని అర్జునుడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, కంగారు పడకు బావా, మా సుభద్ర చూసుకుంటుందిలే. ఇలా కృష్ణుడు, అర్జునుల బంధం మరింత బలపడింది. కొంతసేపటి తర్వాత శ్రీకృష్ణుడు సుభద్రను ఒంటరిగా కలిశాడు. ఏమైంది సుభద్ర, కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నావ్? అప్పుడు సుభద్ర నెమ్మదిగా చెప్పింది, అర్జునుడితో పర్వాలేదన్నాను, కాని ద్రౌపది అక్క గురించి తలుచుకుంటే ఇప్పుడు కొంచెం భయంగా ఉంది అన్నయ్యా. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, ద్రౌపది నా స్నేహితురాలు, తన గురించి నాకు బాగా తెలుసు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి సుభద్ర చెవిలో నెమ్మదిగా ఏదో చెప్పాడు. అది విన్న సుభద్ర నెమ్మదిగా తల ఊపింది. కృష్ణుడు సుభద్రకు ఏమి సలహా ఇచ్చాడు? ద్రౌపది సుభద్రను అంగీకరిస్తుందా? తరువాతి భాగంలో చూద్దాం.